అమరావతి ఉండవల్లిలో దాడి ఎవరిపై చేశారు? వైసీపీపై టీడీపీ చేసిందా? రైతులపై వైసీపీ దాడి చేసిందా? రైతుల ముసుగులో టీడీపీయే దాడులు చేసిందంటున్నారు వైసీపీ నేతలు. అసలు వైసీపీ నేతలకు అమరావతిలో అడుగుపెట్టే అర్హతే లేదంటున్నారు టీడీపీ నేతలు. ఇంతకీ వైసీపీ నేతలపై దాడి చేసిందెవరు? రాజధాని రణరంగమైంది. దాడులతో ఉండవల్లి సెంటర్ ఒక్కసారిగా హీటెక్కింది. పెనుమాక రైతులు బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. తమ భూముల చుట్టూ మట్టి తవ్వేసి వ్యవసాయం చేయనివ్వడం లేదని, పెనుమాకలో ఏం జరుగుతోందో చూడాలంటూ వైసీపీ నేతలు ఆహ్వానించారు రైతులు. పెనుమాక వెళ్తోన్న వైసీపీ బృందాన్ని రైతు పరిరక్షణ కమిటీ సభ్యులను ఉండవల్లిలో టీడీపీ కార్యకర్తలు రైతులు అడ్డుకున్నారు. వారిపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నడుపుతున్నారా, గూండారాజ్యం నడుపుతున్నారా అని ప్రశ్నించారు. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ విమర్శించారు. అమరావతి పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారన్నారు జగన్. వాస్తవాలు బయటకు రాకుండా ఉండేందుకు వైసీపీ నేతలపై దాడులు చేశారన్నారు. మీ దాడులకు వైసీపీ తల వంచదని, అమరావతి పేరుతో చేస్తున్న దారుణాలకు రైతులు బలవుతుంటే వారికి వైసీపీ అండగా నిలబడ్డం తప్పా అని ప్రశ్నించారు జగన్. అమరావతిలో జరిగిన ఘర్షణలో రాయి తగిలి కానిస్టేబుల్ చిన్నతంబికి రక్తస్రావమైంది. హుటాహుటిన కానిస్టేబుల్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. పోలీస్ కానిస్టేబుల్ చిన్నతంబిని ఫోన్లో పరామర్శించారు హోంమంత్రి అనిత. చిన్నతంబి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలీసులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారని, వైసీపీ నేతలు రౌడీల్ని వెంటేసుకుని వెళ్లారన్నారు హోంమంత్రి అనిత. వైసీపీ వాళ్ళు అమరావతిలో పర్యటించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. అదే అమరావతి గడ్డ మీద ఎంతమంది అమరావతి మహిళా రైతులను బూటికాలు తన్నించిన పరిస్థితులు ఉన్నాయి. అదే అమరావతి గడ్డ మీద రైతులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేసుకుంటే ఎన్నిసార్లు లాఠీ చార్జీలు చేయలేదు. పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు కూడా, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి రౌడీ మూకలు ఎవరైతే దాడి చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు నేను దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళందరూ ఈ కార్ల చుట్టూ ఉన్న వాళ్ళే. వాళ్ళందరూ ఇప్పుడు వెళ్ళిన ఆ బృందంలో ఉన్న వాళ్ళే. మరి అది వైఎస్ఆర్సీపీ బృందమో వైఎస్ఆర్సీపీ రౌడీ బృందమో నాకైతే అర్థం కావట్లేదు. దాడులు చేస్తోన్న టీడీపీ గొడ్డలి పార్టీనా లేక వైసీపీ గొడ్డలి పార్టీనా అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఒక కానిస్టేబుల్ మీద ఇంత పెద్ద రాయి వేస్తే అతను పడిపోయాడు. అది నాకు తగిలితేనో లేకపోతే పెద్ద ఆయన తగిలితేనో చావాల్సిందినా మేము? ఏమిటి దాడులను అడుగుతా ఉన్నా, నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. గొడ్డలి పార్టీ మాదని మీరు ప్రచారం చేసి, మీరు దాడులు చేసి మమ్మల్ని చంపడానికి, కానిస్టేబుల్ని కొట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుందా లేదా? అమరావతి రైతులు ఇప్పుడు కోడిగుడ్లతోనే సమాధానం చెప్పారు. నెక్స్ట్ ఏం చేస్తారో మీ ఊహకే వదిలేస్తున్నామంటూ హెచ్చరించారు మంత్రి కందుల దుర్గేష్. కూటమి రోజురోజుకు బలపడుతుందన్న భయంతోనే వైసీపీ నేతల్లో వణుకు మొదలైందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ ఎదుగుదలని చూసి వైసీపీ కాపు నేతలకు కడుపులో మండుతోందని విమర్శించారు. దాడులపై రైతులు కూడా రియాక్ట్ అయ్యారు. రాజధానిలో అడుగుపెట్టే అర్హత వైసీపీకి లేదన్నారు. రైతుల మధ్య గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, అమరావతికి ఎటువైపు నుంచి వచ్చినా అడ్డుకుంటామని రైతులు అంటున్నారు. రాజధాని అమరావతిలోకి అయితే మీకు అడుగుపెట్టే అర్హత అయితే లేదు. మీరు చేసిన అంత విధ్వంస పాలన రాజధానికి ఆదాయ వనరులు కూడా లేకుండా చేసి పూర్తిగా నాశనం చేశారు. ఇప్పటికీ కూడా మీరు మారే పరిస్థితి కనబడతల్లా. కొత్త నాటకాలకు మానేసి మీరు పూర్తిగా రాజధాని రైతులు కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పినాకే మీరు రాజధానిలో అడుగు పెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి చూశారు. అనేక రోడ్లు కానివ్వండి, భవనాలు కానివ్వండి, అనేకమైన వస్తూ ఉన్నాయి. ఓర్చుకోలేకపోతున్నారు. దరిద్రులారా, ఇంకా మీకు సిగ్గు ఎగ్గు లేకుండా కొత్త నాటకాలు తెరదీస్తూ ఏదో చేయాలి, మళ్ళా ఏదో కుట్ర లేపాలి, ఎట్లో గట్టా పావులు గదపాలి, మళ్ళా అటు ఇటు అని చెప్పి ఏదో చేయాలని చెప్పేసి పిచ్చి ఆలోచనలు చేస్తారు. తమ నేతలపై కావాలనే దాడులకు ఉసిగొల్పారని, గూండారాజ్యం నడుపుతున్నారని వైసీపీ విమర్శిస్తుంటే, వైసీపీ నేతలే రైతులపై దాడులు చేశారని అటు టీడీపీ, ఇటు రాజధాని రైతులు ఎదురుదాడి చేస్తున్నారు. ఉండవల్లి దాడుల వ్యవహారం ఇంకెక్కడికి దారి తీస్తుందో చూడాలి.